డాక్టర్ గారు ఇప్పుడు ఏ సమస్య కోసం మనం పత్యాహారం తయారు చేసుకోబోతున్నాం అంటారు? ఇవాళ ఏంటంటే శరీరానికి తేలికదనాన్ని ఇచ్చేటువంటి ఒక పత్యాహారం. అంటే తేలికదనాన్ని ఇవ్వడం అంటే ఇప్పుడు ఎవరికైనా బాడీ వెయిట్ ఎక్కువగా ఉందనుకోండి, ఒక హెవీ ఫీలింగ్ ఉంటుంది. అలాంటి వాళ్ళు వాడుకునేలాగా. అలాగే కొన్ని కొన్ని అనారోగ్యాలు అవి ఉన్నప్పుడు శరీరంలో కొన్ని మలినాలు పేరుకుపోతే కూడా శరీరంలో ఒక బరువుగా అనిపిస్తుందని చాలామంది చెప్తూ ఉంటారు. ఒక బరువు ఫీలింగ్, ఒక హెవీ ఫీలింగ్ అనేది శరీరంలో వస్తుంటుంది. అలాంటిది తగ్గి తేలికగా ఒక హాయిగా అనిపించేలాగా ఎవరైనా సరే వాడుకోవడానికి వీలుగా ఉండేటువంటి ఒక మంచి పత్యాహారం చేద్దాం. శరీరానికి తేలికదనాన్నిచ్చే పత్యాహారం తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలేంటో చూద్దాం. బియ్యం, ఉప్పు, జీలకర్ర, అల్లం. కావాల్సిన పదార్థాలు చూసారు కదండి. ఇప్పుడు తయారీ విధానం డాక్టర్ గారిని అడిగి తెలుసుకుందాం. డాక్టర్ గారు, మరి ఎలా తయారు చేయాలో చెప్తారా? ఇది చాలా తేలిగ్గా తయారు చేసుకోవచ్చు. దీనికి ఏంటంటే మొట్టమొదట మనం నీళ్లు పెట్టి పొయ్యి మీద బాగా మరిగించాలి. అంటే మనం ఇందులో బియ్యము నీళ్లు కలిపి దాన్ని ఉడికిస్తాం. నార్మల్గా మనం ఏం చేస్తాం, అన్నం వండుకోవడానికి ఒక గ్లాస్ బియ్యం పెట్టుకుంటే 2 గ్లాసులు నీళ్ళు పోసి వండుకుంటాం కదా. అలా కాకుండా దీనికి ఏం చేయాలంటే 1 కప్పు కనుక బియ్యం తీసుకుంటే 6 కప్పులు నీళ్ళు తీసుకోవాలి. అలా 6 కాకపోతే కొంచెం 8 కూడా పోసుకోవచ్చు. అలా 8 కప్పుల నీళ్లు తీసుకుని మరిగించాలి. మనం ముందు నీళ్లు మరిగించుదాం. ఒక కప్పుకి 6 నుంచి 8 కప్పులు. 6 నుంచి 8 కప్పుల దాకా పోసుకోవచ్చు. బాగా ఎక్కువ నీళ్ళే పోసుకోవాలి మనం. ఇప్పుడు మనం నీళ్లు పెట్టుకున్నాం కదా, బాగా కాగి మరుగుతాయి కదా. నీళ్లు బాయిల్ అవుతున్న టైంలో బియ్యాన్ని శుభ్రంగా కడిగేసి పెట్టేసుకుని ఆ బియ్యాన్ని మనం ఇందులో వేసి ఉడకనివ్వాలన్నమాట. మనకి నీళ్లు బాగా కాగుతున్నాయి కదా, ఈలోపు మనం కడిగి పెట్టుకున్నటువంటి బియ్యాన్ని ఇందులో వేసి ఉడికించుదాం. నెమ్మదిగా బాగా మెత్తగా ఉడకాలి. నీళ్ళు కొంచెం అంటే పలచగా ఉంటుంది, అన్నంలాగా అవ్వదు. కొంచెం జావలాగా పలచగా ఉండేలాగా బాగా బియ్యం మెత్తపడే వరకు మాత్రం ఉడికించుకోవాలి మనం. ఇంతకీ మనం బియ్యం వాడతామంటారా, లేదంటే వచ్చే గంజి లాంటిది వాడతామంటారా? మనం ఇది ఉడికిన తర్వాత దానిలోంచి గంజిని తీసుకుంటాం. అది సో ఇప్పుడు ఉడుకుతోంది కనుక కొంచెం పూర్తిగా ఉడికే వరకు మనం వెయిట్ చేద్దాం. ఇది ఉడుకుతోంది కదా మనకి, అది కొంచెం అన్నం మెత్తగా అయిందో చూడండి ఒకసారి. చూడండి, మెత్తబడింది, సరిపోయింది. సో అలా అంటే ఆ బియ్యం మెత్తబడి అన్నంలాగా అయ్యేంత వరకు ఉడికించాము. మనం చుట్టూ ఉన్న ఇప్పుడు నీళ్లు ఒక చిక్కతనంతో తెల్లగా అంటే ఒక గంజిలాగా తయారైంది. మనకు కావాల్సినటువంటి ఆ గంజి అనమాట. ఇప్పుడు దీని ఏం చేయాలంటే మనం ఒక హాట్ ప్యాక్ లాగా కానీ లేకపోతే ఫ్లాస్క్లో కానీ దీన్ని మనం పోసుకోవాలి. ఈ గంజిని విడిగా అంటే ఒక గిన్నెలో పోసి దాన్ని హాట్ ప్యాక్లో పెట్టుకోవచ్చు, లేదంటే ఒక ఫ్లాస్క్లోనైనా సరే పోసి దాన్ని తీసుకోవాలి. ఇప్పుడు మనం కొంచెం మరుగుతున్నాయి కనుక మనం ఆపుదాము, దాన్ని తీసి కొంచెం ఒక ఫ్లాస్క్లో పోసుకుందాం. కొంచెం జీలకర్ర పొడి అంటే వేయించి పొడి చేసుకున్నటువంటి జీలకర్ర పొడి తీసుకుని ఒక 1/2 చెంచాడు పొడి అందులో వేసుకోవాలి. తర్వాత ఇందులో కొంచెం అల్లం ముద్ద శుభ్రంగా కడిగేసి అంటే తొక్క తీసేసి దాన్ని ముద్దలాగా నూరి ఆ ముద్దని ఒక చిన్న 1/2 చెంచాడు పరిమాణంలో మనం ఈ గంజిలో కలుపుకోవాలి. మనకి రుచికి సరిపోయినంతగా కొంచెం చిటికెడు ఉప్పు అందులో కలుపుకోవాలి. ఇదంతా కలిపేసి ఏం చేయాలంటే దీన్ని వెంటనే తాగేయడం కాకుండా ఒక ఫ్లాస్క్లోనన్నా పోసుకోవాలి, లేకపోతే మనకి ఇంట్లో హాట్ ప్యాక్లు అవి ఉంటాయి కదా, దానిలోనన్నా ఈ గిన్నెని పెట్టేసి ఉంచేసి అలా పెట్టి ఉంచుకోవాలి. ఉంచుకొని అది వెచ్చగా ఉన్నటువంటి దాన్ని రోజులో అప్పుడప్పుడు ఒక్కొక్కసారి ఒక 1/2 కప్పు పరిమాణంలో మధ్యలో తీసుకుంటూ ఉండాలన్నమాట. ఇలా తీసుకుంటూ ఉంటే ఏంటంటే శరీరంలో ఉండేటువంటి ఆ బరువుగా ఉండడానికి కారణమైనటువంటి హానికారకమైన పదార్థాలు తగ్గిపోతాయి. అలాగే దీన్ని ఏంటంటే రాత్రిపూట ఎప్పుడో ఒక ఆహారంగా, ఇంకా మిగతా ఆహారం మానేసి రాత్రిపూట ఒకసారి ఇప్పుడు మనం తయారు చేసుకున్నటువంటి జావలాగా గంజిలాగా ఉన్నటువంటి దాన్ని ఒక ఆహారంగా ఒక బౌల్ పరిమాణంలో తీసుకుని ఇంక ఇతర ఆహారాలు తీసుకోకుండా ఉంటే అది శరీరం తేలికదనానికి ఉపయోగపడుతుంది. అలాగే బరువు తగ్గడానికి కూడా అది బాగా సహాయపడుతుంది. సో ఇది రెగ్యులర్గా తీసుకోవచ్చు అనమాట. ఓకే, ఎప్పుడైతే బాడీ మనకి హెవీగా అనిపిస్తూ ఉందో ఆ టైంలో తీసుకున్నా, లేదంటే బరువు తగ్గాలి అనుకునే వాళ్ళు రాత్రిపూట అన్నానికి బదులుగా తీసుకున్నా కూడా 1 కప్పు పరిమాణంలో, ఒక పెద్ద కప్పు పరిమాణంలో అంటే కడుపు నిండాలి. అంటే స్టిమ్యులేషన్ బాగుంటుంది. వెచ్చగా తీసుకుంటాం కదా, ఇందులో ఉన్నటువంటి జీలకర్ర అల్లం ఇవన్నీ కలిసి తీసుకుంటాం కనుక
అది తాగడానికి కూడా మామూలుగా ఈ ఆర్టిఫిషియల్ సూప్లు వాటికంటే కూడా ఇది చాలా బాగుంటుంది, రుచి బాగుంటుంది. ఇందులో ఎలాంటి ఇతర పదార్థాలు అంటే ఆర్టిఫిషియల్గా ఉండేటువంటి కెమికల్స్ ఏమి వేయలేదు కనుక శరీరానికి మేలు చేస్తుంది. అందుకని హాయిగా ఎవరైనా సరే దీన్ని తీసుకోవచ్చు.